అగస్త్యుడు లోపాముద్ర సమేతంగా కాలినడకన తన మహామహిములు విడిచిపెట్టి తీర్థయాత్రలు చేస్తూ 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 ఎన్నో అడవులు తిరిగి చివరికి దండకారణ్యం వచ్చాడు. అక్కడ ఒక బిల్వ వృక్షం కనపడింది, పెద్ద మారేడు చెట్టు. ఆ మారేడు చెట్టు కింద ఓ శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. సరిగ్గా కార్తీక మాసం వచ్చింది. చతుర్దశి నాడు, అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశి నాడు ప్రతిష్ఠించిన లింగం 10,000 జన్మలలో మనకి వ్యాస పదవిని అందిస్తుంది అని ఒక శాస్త్రం ఉంది. వేదవ్యాసుడు కూడా పూర్వకాలంలో అమావాస్యకు ముందు వచ్చే ఒక చతుర్దశి నాడు, అంటే మహాశివరాత్రికి దానికి ఉన్న సంధికాలంలో లింగ ప్రతిష్ఠ చేసే వ్యాసుడు ఆ పదవిలోకి వెళ్ళాడు. ఇలా ఎంతోమంది మహానుభావులు శివలింగాలు ప్రతిష్ఠించారు. శివలింగాలు అలా ప్రతిష్ఠించిన పుణ్యం వల్ల వ్యాసుడు అంతటి గొప్పవాడు కావచ్చునట. అందరూ వ్యాసుడు అక్కర్లేదు, కానీ వ్యాసుడికి ఉన్న శక్తి మనం పొందొచ్చు. అగస్త్యుడు కూడా అలా ప్రతిష్ఠించాడు. అందుకే అమ్మవారు కొల్హాపురంలో మహాలక్ష్మి ఆయన్ని మెచ్చుకుని ఇప్పుడున్న వ్యాసుడు 28వ వ్యాసుడు వెళ్ళాక 29వ ద్వాపర యుగంలో నువ్వు వ్యాసుడు అవుతావని వరం ఇచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ వ్యాసుడు ఈ అగస్త్యుడే. ఆయన దండకారణ్యంలో ప్రతిష్ఠించిన ఆ శివలింగం ఇప్పటికీ ఉన్నది. నా అదృష్టవశాత్తు నేను చూశాను. చెర్ల అని ఉంటుంది సత్యనారాయణపురం దాటాక, భద్రాచలం నుంచి వెడుతున్నప్పుడు ఆ చెర్ల దాటాక ఉన్న అడవిలో అగస్త్యుడి పేరు మీదుగా అగస్త్యేశ్వర లింగం ఉంటుంది. అడవిలో చాలా గొప్ప లింగం. ఆ లింగాన్ని ఆయన ప్రతిష్ఠించుకుని ఇక్కడే కార్తీక మాసం అంతా దీక్షతో గడుపుదాం అనుకున్నట్ట. అక్కడ పక్కన గోదావరి యొక్క పాయ ప్రవహిస్తూ ఉంటుంది. గోదావరిలో స్నానం చేసి శివలింగానికి అభిషేకం చేసి, ఎలాగో మారేడు చెట్టు కింద లింగం ఉంది కనుక మారేడు ఆకులతో ఆయన పూజిద్దాం అనుకున్నాడు. ఆయన ఒక రోజున భార్యా సమేతంగా గోదావరి స్నానానికి వెళ్ళాడు. ఇంతలో ముక్కులకి భయంకరమైన దుర్వాసన వచ్చింది. ఆ వాసన తట్టుకోలేకపోయారు వాళ్ళు. పరమ పవిత్రమైన గౌతమీ తీరంలో ఈ దుర్వాసన విట్రా బాబు అనుకుని కంగారు పడుతుంటే దూరంగా ఒక గుడిసె కనపడింది. ఆ గుడిసెలోంచి వాసన వస్తుంది. అగస్త్యుడు ఆ వాసన తట్టుకోలేక, ఎవరా గుడిసెలో, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, శివాభిషేకం చేసుకోవాలన్నట్ట. అందులోంచి పిల్ల దంపతులు బయటకు వచ్చారు, బోయ దంపతులు. అగస్త్యుడి గురించి విన్నారండో వాళ్ళు. అందుకే పరుగు పరుగురు వచ్చి ఆయన కాళ్ళ మీద పడిపోయారు. మమ్మల్ని తిట్టవద్దు, శపించవద్దు, పొమ్మనవద్దు, నీ కాళ్ళు పట్టుకుంటున్నాం గట్టిగా, నీ కాళ్ళు వదలాలంటే మమ్మల్ని అనుగ్రహించాలి అన్నారు వాళ్ళు. అలా గట్టిగా కాళ్ళు పట్టుకుని ఏడిస్తే ఆయన జాలి పడిపోయాడు. ఏమమ్మా మీ కష్టం ఏమిటన్నట్ట. మాకు లేక లేక ఒక కొడుకు పుట్టాడండి, ఇప్పటికి 16 ఏళ్ళు వచ్చాయి. చిన్నప్పటి నుంచి వాడికి చర్మ వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి వల్ల వాడి శరీరం వాసనతో నిండిపోతుంది. ఎప్పుడూ చర్మం ఊడిపోతుంది, మళ్ళీ పాము కుబుసం ఊడినట్టుగా చర్మం ఊడాక కొత్త చర్మం వస్తుంది. వాడిని చూస్తే మాకే భయం, కొడుకు కాబట్టి వదలలేక ఏడుస్తున్నాం అని జరిగిందంతా